తన కుమారుడి పెళ్లి కూడా ఉంది కదా! సో, బిజీగా ఉంటారు అనుకున్నటువంటి వైఎస్ షర్మిల అబ్బే తను తగ్గేదే లేదని నేరుగా రంగంలోకి దిగిపోయారు. ఆంధ్రప్రదేశ్‌లో నడుస్తున్నటువంటి రాజకీయాన్ని ఇమ్మీడియేట్‌గా పుంజుకున్నారామె. ఎందుకంటే గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ పెట్టిన టైంలో, అట్లాగే జగన్ అక్రమాస్తుల కేసులో జైలుకెళ్ళినటువంటి టైంలో కూడా కంప్లీట్ ఎక్స్‌పీరియన్స్ ఉంది వైఎస్ షర్మిలకి. ఏ రకంగా రాజకీయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, తక్కువ టైంలో ఎక్కువగా పార్టీ క్యాడర్‌ని గానీ, పార్టీకి సంబంధించినటువంటి అంశాలను కానీ దగ్గరగా ఎట్లా ఉంచాలి అనేది అప్పట్లో జగన్ కారాగారంలో ఉన్నటువంటి టైంలో నిలబెట్టింది వైఎస్ షర్మిలే. అది ఎవరైనా సరే ఒప్పుకోవాల్సిందే. వైఎస్ విజయం వెనకాల ఉన్నారంతే. కానీ జగన్మోహన్ రెడ్డి గతంలో జైల్లో ఉన్నటువంటి రోజుల్లో వైసీపీ నిలబడిందంటే దాని తర్వాత జగన్ సీఎం అయి ఉండొచ్చు, కానీ ఆ గ్యాప్లో పార్టీ చేజారిపోకుండా కాపాడినటువంటి వ్యక్తి ఎట్టి పరిస్థితుల్లో వైఎస్ షర్మిలే. అది జగన్ అయినా ఒప్పుకోవాల్సినటువంటి సత్యం. సో ఇప్పుడు ఒక్కసారిగా ఓడలు బళ్ళైనట్టు, బళ్ళు ఓటలైనట్టు ఈరోజు ఏపీలో ఏమాత్రం ఓటు బ్యాంకు లేనటువంటి కాంగ్రెస్ పార్టీలో వైఎస్ షర్మిల ఉన్నారు. ఆ పగ్గాలు చేపట్టారు. గెలుపు సాధ్యం అంటున్నారు. అయితే ఒక్క ఎమ్మెల్యే సీటు గెలిచినా ఒక పెద్ద మిరకల్ అనే చెప్పుకోవాలి కాంగ్రెస్ పార్టీ. ఆ అవకాశం కూడా లేదు. కానీ 2 నెలలు ఎలక్షన్ ఉండగా, అంటే 100 రోజులు కూడా లేదు ఎలక్షన్‌కి ఏపీలో. సో, ఈ టైంలో ఏపీలో అడుగుపెట్టినటువంటి షర్మిల ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోగలుగుతారు? ఏ రకంగా తన పార్టీని నిలబెట్టుకోగలుగుతారు అనేది ప్రశ్న. అయితే ఈమె ఒంటెద్దు పోకడలు, ఈమెకు ఉన్నటువంటి ఈ ఈ అధిష్టానాన్ని, కాంగ్రెస్ పార్టీ పెద్దల్ని, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వీళ్ళని ఇంప్రెస్ చేయాలి అనేటువంటి ఒక ఆలోచనలో షర్మిల తీసుకున్నటువంటి నిర్ణయాలు రాజకీయంగా ఆమెని బొక్కబోర్లా పడేలాగా చేస్తున్నాయి, దెబ్బతినేలాగా చేస్తున్నాయి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను మీకు. రీసెంట్‌గా రాహుల్ గాంధీని అస్సాంలో ఒక గుళ్ళోకి రానివ్వకుండా ఆపారు. ఏది మన రాముల వారి విగ్రహం ప్రతిష్ఠ చేశారు కదా మోడీ. ఆ రోజు అది అక్కడ ఉత్తరప్రదేశ్‌లో జరిగినా కూడా అదే రోజు అస్సాంలో రాహుల్ గాంధీని ఒక గుళ్ళోకి రాకుండా బీజేపీ గవర్నమెంట్ అక్కడ అడ్డుకుంది. అక్కడ రోడ్డు మీద కూర్చుని రాహుల్ గాంధీ ప్రజలతో కలిసి ధర్నా చేశారు. అయితే దానికి ఆంధ్రప్రదేశ్‌కి ఏమాత్రం సంబంధం లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం ఎప్పుడూ కూడా నేషనల్ పాలిటిక్స్ గురించి పెద్దగా పట్టించుకోదు. మాక్సిమం తెలంగాణ పాలిటిక్స్ గురించి అక్కడక్కడ చూస్తుందేమో తప్ప వేరే పక్క రాష్ట్రాల పాలిటిక్స్ గురించి కూడా పెద్ద పట్టించుకోదు ఏపీ రాజకీయం, ఏపీ ప్రజలు. కానీ షర్మిల ఇక్కడ ఆంధ్రప్రదేశ్‌లో రాహుల్ గాంధీని అక్కడెక్కడో ఆపారని చెప్పి ధర్నా చేశారు రోడ్ల మీద. అది చూడ్డానికి ఏపీ ప్రజలకి కొంచెం కూడా ఇంప్రెసివ్‌గా అనిపించలేదు. పైగా అదే రోజు ఆంధ్రప్రదేశ్‌లో అంగన్వాడీ వర్కర్లని పోలీసులు చాలా దారుణంగా ట్రీట్ చేశారు. వాళ్ళ జులుంని చూపించారు, వాళ్ళ మీద లాక్కు వెళ్ళారు, వాళ్ళని ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టారు. కానీ దాని మీద వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలై ఉండి రెస్పాండ్ అవ్వలేదు. ఒక మహిళగా కూడా ఆమె రెస్పాండ్ అవ్వలేదు. అంగన్వాడీ వర్కర్లందరూ మహిళలే. కానీ ఆమె ఒక్కసారి కూడా దాని గురించి రెస్పాండ్ అవ్వకపోవడంతో వాళ్ళు చాలా సీరియస్ అయ్యారు. సో, ఒక పక్క ఏపీలో జరుగుతున్నటువంటి ఇబ్బందికర పరిస్థితులు, అంగన్వాడీ వర్కర్లు అంత ఇబ్బంది పడుతుంటే దాని గురించి పట్టించుకోకుండా, దాని గురించి వ్యాఖ్యలు చేయకుండా, దాని గురించి ఏ రకమైనటువంటి రెస్పాన్స్ లేకుండా, అక్కడెక్కడో అస్సాంలో మీ పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షుడు ఇబ్బంది పడ్డాడని ఏపీ రోడ్ల మీద ధర్నా చేయడం ఏంటి అంటూ ఆమె మీద అందరూ సీరియస్ అయ్యేటువంటి పరిస్థితి. తద్వారా రాజకీయం అనేది ఎప్పుడు చేయాలి, ఎక్కడ చేయాలనేది చాలా జాగ్రత్తగా తెలుసుకుని మసలుకోవాలి తప్ప తాము అధిష్టానాల్ని ఇంప్రెస్ చేయాలనేటువంటి ఉద్దేశంలో ముందుకు వెళితే గనక ఖచ్చితంగా షర్మిల ఒక్కబొర్ల పడతారు. ఈ అంశంలో ఆల్రెడీ పడ్డారు. తన యాత్ర స్టార్ట్ చేసిన 48 గంటల్లోనే ఈ పని చేసి ఆమె అటర్ ఫ్లాప్ అయ్యారు. ఈ విషయంలో మాత్రం ఎవరైనా సరే ఒప్పుకోవాల్సిందే. సో, అధిష్టానాలను ఇంప్రెస్ చేయడం మానేయండి. మీరు ఏ పార్టీ వాళ్ళైనా, రీజనల్ పార్టీస్ అయినా, వైసీపీ అయినా, టీడీపీ అయినా, జనసేన అయినా, బీజేపీ లాంటి నేషనల్ పార్టీస్ అయినా, కాంగ్రెస్ లాంటి నేషనల్ పార్టీస్ అయినా, మీ పార్టీ అధ్యక్షుడినో అధ్యక్షురాలను ఇంప్రెస్ చేయడం మీద పెట్టేటువంటి శ్రద్ధ, లోకల్గా ఉన్న ప్రజల మీద పెట్టేటువంటి శ్రద్ధ గల గనక మీరు చేయగలిగితే ఇండిపెండెంట్‌గా అయినా గెలిచేటువంటి పరిస్థితి మీకు ఉంటుంది.